నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడమే తొలి ప్రాధాన్యమన్న సీఎం. విజయవాడ సింగనగర్లో పర్యటించి బాధితులకు బాసట. వరద ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు. ఆహారం, వైద్య పరికరాలతో రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ బలగాలు. ప్రకాశం బ్యారేజీ నుంచి 11.40 లక్షల క్యూసెక్కులు విడుదల. బోట్లు అడ్డుపడడంతో వరద పెరిగి వాహన రాకపోకలు నిలిపివేత. ఎన్టీఆర్ జిల్లా గరికెపాడు వద్ద జాతీయ రహదారికి కోత. హైదరాబాద్, విజయవాడ మధ్య నిలిచిన వాహనాలు. వరదలకు తాడేపల్లిలోని మహానాడు ప్రాంతం జలమయం. నీటిలో నానుతున్న ఇళ్లు, సహాయ చర్యలు చేపట్టిన కూటమి నేతలు. రైళ్ల రాకపోకలపై వరదల ప్రభావం. 432 సర్వీసులు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే. వరద దెబ్బ నుంచి బెజవాడ ఇంకా కుదుట పడలేదు. ఒకవైపు బుడమేరు, మరోవైపు కృష్ణమ్మ పోటుతో విజయవాడ వికలమైంది. 2 లక్షల మందికి పైగా జనం వరద గుప్పిట్లో విలవిల్లాడుతున్నారు. సింగనగర్ నుంచి యనమల కుదురు, కృష్ణలంక ఇలా ఏ డివిజన్ చూసినా జల విలయమే. కాలనీలన్నీ నీటిలోనే నానుతున్నాయి. ప్రజలను కష్టాల నుంచి గట్టెక్కించేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టింది. స్వయంగా ముఖ్యమంత్రి క్షేత్రస్థాయిలో మకాం వేసి యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. బాధితులకు భరోసా ఇస్తున్నారు. బాధితులకు తాగునీరు, పాలు, అల్పాహారం, భోజనం ఇలా అన్ని విధాలా సహాయం అందేలా చూస్తున్నారు. ప్రజల కష్టాల్లో పాలు పంచుకొని సాంత్వన కలిగించేందుకు ఉన్న అన్ని అవకాశాలను ప్రభుత్వం వినియోగిస్తోంది. కృష్ణమ్మ బుడమేరు ఎంత త్వరగా శాంతిస్తే అంత త్వరగా ప్రజానీకం కష్టం నుంచి బయటపడుతుంది. వరద దెబ్బ నుంచి బెజవాడ ఇంకా కుదుట పడలేదు. ఒకవైపు బుడమేరు, మరోవైపు కృష్ణమ్మ పోటుతో విజయవాడ వికలమైంది. 2 లక్షల మందికి పైగా జనం వరద గుప్పిట విలవిల్లాడుతున్నారు. సింగనగర్ నుంచి యనమల కుదురు, కృష్ణలంక ఇలా ఏ డివిజన్ చూసినా జల విలయమే. కాలనీలన్నీ నీటిలోనే నానుతున్నాయి. ప్రజలను కష్టాల నుంచి గట్టెక్కించేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టింది. స్వయంగా ముఖ్యమంత్రి క్షేత్రస్థాయిలో మకాం వేసి యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. బాధితులకు భరోసా ఇస్తున్నారు. బాధితులకు తాగునీరు, పాలు, అల్పాహారం, భోజనం ఇలా అన్ని విధాలా సహాయం అందేలా చూస్తున్నారు. ప్రజల కష్టాల్లో పాలు పంచుకొని సాంత్వన కలిగించేందుకు ఉన్న అన్ని అవకాశాలను ప్రభుత్వం వినియోగిస్తోంది. కృష్ణమ్మ, బుడమేరు ఎంత త్వరగా శాంతిస్తే అంత త్వరగా ప్రజానికం కష్టం నుంచి బయటపడుతుంది.
ముఖ్యమంత్రి వరద ప్రాంతాలకు పర్యటనకు బయలుదేరారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. రాకేష్, ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు ఉదయం నుంచి ఇది రెండోసారి వరద ముంపు ప్రాంతాలకు పర్యటించడం, ఉదయాన్నే ఆయన సింగనగర్ ప్రాంతానికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. సింగనగర్ ప్రాంతంలో కూడా జోరు వర్షంలోనూ ఆయన పర్యటన కొనసాగిందని చెప్పాలి. ఏదైతే వరద ఉధృతంగా ఉన్నప్పటికీ బోట్లు వెళ్లలేని పరిస్థితి కూడా ఉందని చెప్పి అధికారులు చెప్పినప్పటికీ కూడా జోరు వర్షంలో కూడా ఆయన బోట్ వేసుకెళ్లి వివిధ ప్రాంతాలను పరిశీలించారు. కొన్ని చోట్లకి ఏదైతే వాంబే కాలనీ కానీ అటు జక్కంపూడి సైడ్ కానీ బోట్లు కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. వారికి ఆహారం అది అందించలేని పరిస్థితి కూడా బోట్ల ద్వారా, అందుకని హెలికాప్టర్ ద్వారా వారికి ఆహారం అది అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైనా బాధితులు ఒడ్డుకు వస్తామంటే మాత్రం తీసుకురావడానికి ప్రభుత్వ యంత్రాంగం అయితే సిద్ధంగా ఉంది. అయితే చాలా మంది వరకు కూడా తాము వరద 2 రోజుల్లో తగ్గుముఖం పడుతుంది కాబట్టి ఇళ్లలోనే ఉంటామని చెప్తుంటారు. ఏదైతే 1వ అంతస్తు 2వ అంతస్తులోకి వెళ్లి అక్కడ సురక్షితంగా ఉంటాము, ప్రస్తుతానికి రామని చెప్తుండటంతో కూడా ప్రభుత్వంకి కొంత సమస్య తలెత్తుంది. వారిని సురక్షిత ప్రాంతానికి తీసుకొచ్చి కళ్యాణ మండపాలు కానీ ఏదైతే హోటళ్లు కానీ ఇలా వివిధ 47 వరకు కేంద్రాలు పెట్టి ఉంచారు. అక్కడ చేరిస్తే మాత్రం ఏ సమస్య ఉండదని ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ కూడా కొంతమంది ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నందున వారిని అక్కడే ఉంచి వారికి తగిన ఆహారం అలాగే పాలు మంచినీటి సదుపాయాలు బోట్ల ద్వారా అందించే ప్రయత్నం చేస్తున్నారు. బోట్లు వెళ్ళలేని చాటుకు మాత్రం హెలికాప్టర్ ద్వారా ఈ ఆహారాన్ని కానీ లేకపోతే పాలు కానీ వాటర్ బాటిల్ కానీ అందించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఉదయం ఏదైతే సింగనగర్ ప్రాంతానికి వెళ్లారు, ఇప్పుడు ప్రకాశం బ్యారేజీ దిగువన ఉన్న ప్రాంతాలకి వెళ్లారు పర్యటనకి. ఏదైతే దాదాపు 11.5 లక్షల క్యూసెక్ల నీరు ఎప్పుడు లేనంతగా వరద పోటెత్తడంతో దిగువ ప్రాంతాల పరిస్థితులను సమీక్షించేందుకు ఆయన ప్రస్తుతం యనమల కుదురు, పటమట, కృష్ణలంక ఈ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఏదైతే ఒక్కసారిగా 11.5 లక్షల క్యూసెక్లు నదికి దిగువకి వదలడంతో కరకట్ట ఏదైతే రక్షణ గోడది నిర్మించారు, లోతట్టు ప్రాంతాల్లో జలమయం కాకుండా దాదాపు ప్రకాశం బ్యారేజీకి దిగువను కూడా రక్షణ గోడకి సమాంతరంగా కూడా వరద ప్రవాహం అంటూ వెళ్లే పరిస్థితి నెలకొంది. దీనివల్ల వరద ప్రవాహం రక్షణ గోడను దాటి మళ్ళీ కాలనీలోకి ప్రవేశిస్తే మాత్రం తీవ్ర ముప్పు పొంచి ఉండే అవకాశాన్ని అధికారులు గుర్తించారు. ఈ మేర సీఎం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లడంతో ఆయన లోతట్టు ప్రాంతాల పర్యటనకు ప్రస్తుతం వెళ్లారు. అక్కడ పరిస్థితిని స్వయంగా పరిశీలించి అక్కడ ప్రజలకు ధైర్యం చెప్పడంతో పాటు అక్కడ అందుతున్న సహాయక చర్యలు వాటిని ఇక్కడ స్వయంగా పరిశీలిస్తున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి జకంపూడి కోరకు కూడా సీఎం వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఏదైతే ఒక ప్రాంతానికి సీఎం వెళ్లి వస్తున్నారో దానికి సంబంధించి అక్కడ ఉన్న పరిస్థితులకు సంబంధించి ఉన్నత స్థాయిలో ఒక సమీక్ష అనేది కూడా కలెక్టరేట్ లో నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించిన సూచనలు అలాగే ఎలాంటి అనుభవాలకు తనకు ఎదురైన ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులు కానీ వాటన్నిటినీ ఇక్కడ నోట్ చేసి పెట్టుకుని వాటన్నిటి సమీక్షలో ప్రస్తావించి వాటికి పరిష్కార మార్గాలు కూడా అక్కడ ఆదేశించడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు దిగువ ప్రాంతాల్లో పరిస్థితిని కూడా పరిశీలించి వచ్చాక దానిపై కూడా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి ఆ ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. రాకేష్, కృష్ణ, ముంపు ప్రాంతాలకు ఎన్డీఆర్ఎఫ్ సహాయక బృందాలు చేరుకున్నాయా? సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? దశల వారీగా ఉదయం నుంచి అయితే ఈ కేంద్ర బృందాలు అయ్యాయి చేరుకుంటూనే ఉన్నాయి. ఇప్పుడు వరకు 70 వరకు బోట్లు వచ్చాయని చెప్పి కూడా అధికారిక వర్గాలు చెప్పాయి. అలాగే ఇతర ఆ బోట్లని ఎక్కడికెక్కడ డిప్యూట్ చేయాలి అంటే ఆహారం కోసం ఎలాంటి బోట్లు వినియోగించాలి, అలాగే ప్రజలని ఒడ్డుకు చేర్చేందుకు ఎలాంటి బోట్లు వినియోగించాలి, దీనికి సంబంధించి బృందాలను విభజించి దానికి తగ్గట్లుగా యంత్రాంగం అనేది పనిచేస్తుంది. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే చాలా మంది ప్రజలు వరద 2 రోజుల్లో తగ్గిపోతున్నందున తాము ఇళ్లలోనే ఉంటామని, ఇప్పుడు ఒడ్డుకు రామని, అలాగే ఏదైతే పునరావాస కేంద్రాలకు రామని చెప్తుండటంలో వాటిని తీసుకురావడం అనేది కొంత ఇబ్బంది అనేది ప్రభుత్వానికి తలెత్తుంది. అయితే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మాత్రం ముందు వారికి ఆహారం, పళ్ళు అలాగే పాలు మంచినీటి బాటిల్ అందించే ప్రయత్నాల్లో మాత్రం ఉన్నారు. బోట్ల ద్వారా మారుమూల ప్రాంతాల్లో అక్కడ వెళ్లి వాటర్ బాటిల్ పైకి అందజేయడం కానీ ఆహార పట్లాలు అందజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే బోట్లు కొన్ని చోట్ల సుడులు తిరుగుతూ కూడా బోట్లు వెళ్లలేని పరిస్థితి ఉందని చెప్పి ఉందో అక్కడికి మాత్రం హెలికాప్టర్ పంపించి అక్కడ వారికి ఆహార పదార్థాలు అందిస్తున్నారు. రాకేష్, ధన్యవాదాలు కృష్ణ. ఇక విజయవాడ సింగనగర్లో వరదలు, సహాయ చర్యలపై తాజా పరిస్థితిని మా ప్రతినిధి ధనుంజయ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ రాకేష్. ప్రస్తుతం సింగనగర్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ముమ్మరంగానే సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఉదయం నుంచి కూడా ఈ ఊపందుకున్నాయని చెప్పాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు దఫదఫాలుగా ఇక్కడ ఈ ప్రాంతంలో పర్యటించడంతో పాటు సింగనగర్తో పాటు విజయవాడలోనే అన్ని ముంపు ప్రాంతాల నుంచి కూడా ముఖ్యమంత్రి ఇప్పటికే చాలా చోట్ల పరిశీలించారు. అక్కడ స్వయంగా బాధితుల్ని పరామర్శించి అలాగే అక్కడ చేపట్టాల్సినటువంటి రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి దిశానిర్దేశం కూడా చేశారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయంగా ఎన్టీఆర్ కలెక్టరేట్ కూడా కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం ఇక్కడ సింగనగర్ వద్ద అయితే పరిస్థితి
పరిస్థితి అయితే కొంత మెరుగుపడుతోంది. క్రమంగా వరద ఉధృతి ఈ ప్రాంతానికి తగ్గుతుందని చెప్పొచ్చు. మనం చూస్తే కనుక ఇప్పుడు ఇక్కడ దాదాపుగా 14 అడుగుల లోతు వరకు కూడా వరద ప్రవాహం నిన్న ఇవాళ ఉదయం వరకు చేరుకుంది. అయితే కొద్దిగా ప్రస్తుతం అయితే ఒక అడుగు మేర వరద ప్రవాహం తగ్గినట్టు మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే గోడలు వద్ద మనం ఆ చారికల్ని అయితే స్పష్టంగా చూడొచ్చు. నిన్నటి వరకు కూడా ఇవాళ ఉదయం వరకు కూడా పెద్ద ఎత్తున వరద ఉధృతి అయితే ఈ ప్రాంతంలో కొనసాగింది. ప్రస్తుతం క్రమంగా ఈ బుడమేరు వరద ప్రవాహం అయితే ఈ ప్రాంతానికి తగ్గుతుందని చెప్పాలి. ఎందుకంటే ఎగువ నుంచి వస్తున్నటువంటి ప్రవాహానికి అడ్డుకట్ట వేయడంతో పాటు గండి పూడ్చేందుకు కూడా జలవనరుల శాఖ అధికారులు శ్రమిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అక్కడ కొండపల్లి వైపు ఉన్నటువంటి బుడమేరు కాలువ వద్ద ఈ గండి పూడ్చేందుకు అయితే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం గండిని పూడ్చేందుకు యుద్ధప్రతిపదంగా చర్యలు అయితే చేపట్టారు. ప్రస్తుతం అయితే ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగానే కొనసాగుతుందని చెప్పాలి. వాస్తవానికి ఇక్కడ ముందుగా ఇక్కడ చిక్కుపోయినటువంటి 11 డివిజన్లు సింగనగర్ సహా చిట్టినగర్ మిల్క్ ప్రాజెక్టు అలాగే వివిధ రాజరాజేశ్వరి నగర్ తదితర ప్రాంతాలన్నీ చుట్టూ కూడా ఎక్కడికి బోట్లు కూడా నిన్న సాయంత్రం వరకు కూడా వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. అయితే ఇవాళ ఉదయం నుంచి కూడా మారుమూల ప్రాంతాలు అన్ని చోట్లకి కూడా వెళ్ళి బోట్ల ద్వారా వెళ్ళి ఆహార పదార్థాలను అందించేందుకు అలాగే తాగునీరు అందించేందుకు ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నారు. అలాగే వచ్చే ఓట్లు అయితే రెస్క్యూ చేసి చాలా మందిని రెస్క్యూ చేసి తరలించడానికి ప్రయత్నాలు అయితే కొనసాగుతాయి. అయితే 1,00,000 మందికి పైగా ఇక్కడ చిక్కుకుపోవడంతో వారందరినీ కూడా తరలించడం అనేది కొంత కష్ట ప్రయత్నంగానే మారిందని చెప్పాలి. మొత్తం ఆపరేషన్ అయితే ప్రాతిపదికన చెప్పాలి. దాదాపుగా 80కి పైగా బోట్లు వివిధ ముంపు ప్రాంతాలకైతే చేరుకున్నాయి విజయవాడకి. అలాగే ఒక 4 హెలికాప్టర్లు కూడా ఇప్పటికే విజయవాడ విమానాశ్రయానికి చేరుకున్నాయి. అయితే ఇవి ప్రస్తుతం ఆహార పొట్లాలని హెలికాప్టర్ల ద్వారా జారవిడిచేందుకు ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఒక హెలికాప్టర్ శివారు ప్రాంతాలైనటువంటి చిట్టినగర్ మిల్క్ ప్రాజెక్టు తదితర ప్రాంతాల్లో వ్యాంబే కాలనీ తదితర ప్రాంతాల్లో జారవిడుస్తున్నట్టుగా మనకి సమాచారం ఉంటుంది. ప్రస్తుతం ఈ సింగనగర్ తదితర ప్రాంతాల్లో మాత్రం ఇంకా ఈ పూర్తిస్థాయిలో హెలికాప్టర్ ద్వారా మారుమూల ప్రాంతాలు కూడా జారవిడేందుకు చర్యలు చేపట్టాల్సి ఉంది. ప్రస్తుతం బోట్ల ద్వారా మాత్రమే వారందరినీ కూడా ఆహార పదార్థాలని అలాగే మంచినీటిని అందించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ముందుగా కొంతమందిని ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు కొంత స్థానికులు కూడా తామే స్వయంగా థర్మాకోల్ షీట్ల ద్వారా తేలే విధంగా కొన్ని నాటుపడవలు లేకపోతే కొన్ని ప్రయత్నాలు చేసుకుని వారే బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తం కట్టుబట్టలతోటి బయటకు వచ్చేస్తున్నామని చెప్పి కూడా వారంతా కూడా చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం చూస్తే కనుక ఈ మేడలపైన మిద్దెలపైన చాలామంది తమ ఆహారం కోసం నీటి కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. చాలా చోట్ల ఇంకా లోపలికి లోతు ప్రాంతాలకి వెళ్లాల్సి ఉంది. అయితే ముఖ్యమంత్రి స్వయంగా ముందుగా ప్రజల్ని రెస్క్యూ చేసి వీరందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని చెప్పి ముఖ్యమంత్రి ఇప్పటికే స్పష్టంగా చెప్పడం జరిగింది. అలాగే వివిధ ప్రాంతాలకి మనం స్పష్టంగా చూడొచ్చు హెలికాప్టర్ ద్వారా ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ అలాగే ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి ముంపు ప్రాంతాల్లో బాధితులకి ఆహార పొట్లాలను జారవిడిచేందుకు ప్రయత్నాలు అయితే కొనసాగిస్తుంది. హెలికాప్టర్ ద్వారా మనం చూడొచ్చు వాయుసేనకు చెందినటువంటి హెలికాప్టర్ ఒకటి ఈ సింగనగర్ ప్రాంతంలో కూడా చక్కర్లు కొడుతుంది. అయితే వీరంతా కూడా ప్రస్తుతం మరికొన్ని హెలికాప్టర్లు ఈ ప్రాంతానికి వచ్చి బాధితులకు సంబంధించి ఆహార పొట్లాలు జారవిడించాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. దుర్గగుడితో పాటు అక్షయ్ పాత్ర అలాగే వివిధ ప్రైవేట్ హోటళ్లకు సంబంధించినటువంటి హోటల్లో కూడా ఆహార పొట్లాలను సిద్ధం చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. దాదాపుగా 1,00,000 ఆహార పొట్లాలు అయితే ఇప్పుడు ఉదయానికి సిద్ధం చేశారు. అయితే నిరంతరం ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగాలి, బాధితులను రక్షించేంత వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగాలని ముఖ్యమంత్రి అయితే ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సింగనగర్ కేంద్రంగా ప్రస్తుతం కొన్ని ఆహార పొట్లాలు పాలు అలాగే తాగునీటి సీసాలను వారికి అందరికీ అందించేందుకైతే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయని చెప్పాలి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. పర్సన్ కోటేశ్వరితో కలిసి ధనంజయ్ టీవీ న్యూస్ విజయవాడ ఆటో స్టూడియో.
విజయవాడ సమీపంలోని ముస్తాబాద్ వద్ద వరద పరిస్థితిని మా ప్రతినిధి మహేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. బుడమేరు పొంగడంతో భారీ వర్షాల కారణంగా బుడమేరు పొంగడంతో అటు విజయవాడ మొత్తం గత 24 గంటలుగా జలదిగ్బంధంలో ఉన్న విషయం మనకు తెలిసిందే. అలాగే కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి గన్నవరం మండలం ముస్తాబాద్ ప్రాంతంలో కూడా దాదాపు మొత్తం ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా శివారు ప్రాంతాలన్నీ కూడా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గడిచిన 24 గంటలుగా కూడా ఈ ప్రాంతం అంతా కూడా వరద నీటిలో మొత్తం చిక్కుపోయింది. ఈ ముస్తాబాద్ శివారు ప్రాంతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాలనీలో జగనన్న కాలనీలో కూడా కొన్ని వందల ఇళ్లు కూడా వారిని కూడా నీట మునిగి వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తీసుకొచ్చేందుకు ఇరు గ్రామస్తులు అలాగే తెలుగుదేశం పార్టీ గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే ఉన్నటువంటి వెంకట్రావు హయాంలో సారథ్యంలో కూడా వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా రాత్రి ఒక్కసారిగా వరద చుట్టుముట్టడంతో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చే అవకాశం లేకపోవడంతో అక్కడంతా చిక్కుపోయారు. వాళ్ళందరూ ఉదయం వరకు కూడా కాస్త కూస్తో ఉన్నటువంటి ఆహార పదార్థాలను వాళ్ళు వండుకొని తిన్నప్పటికీ కూడా ఆ తర్వాత నుంచి వారికి ఎటువంటి ఆహారం కానీ అలాగే మంచినీళ్ళు కానీ అందని పరిస్థితుల్లో వాళ్ళందరినీ కూడా ఉటాహుండే వాళ్ళందరినీ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు కూడా వాళ్ళందరినీ బయట తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా సమీపంలో ఉన్నటువంటి ఏదైతే ముస్తాబాద్లో ఉన్నటువంటి ఆ గీత మందిరం వెనుకున్నటువంటి కమ్యూనిటీ హాల్లో వాళ్ళందరికీ కూడా పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ పూట మధ్యాహ్న భోజనం అలాగే ఇవాళ రాత్రికి కూడా భోజనం అందించేందుకు కూడా సహాయచర్యలు అయితే చేపడుతూ ఉన్నారు. ఈ ప్రాంతం అంతా చుట్టుపక్కల సుమారు వేలాది ఎకరాల్లో పంట నష్టం కూడా ఇదంతా జరిగింది. అలా వరి పొలాలు కూడా నీట మునిగాయి పూర్తిగా. అలాగే వాణిజ్య పంటలు మొక్కజొన్న కూడా పూర్తిగా నీట మునిగింది. కూరగాయలు కూడా అపార నష్టం వాటిల్లింది. ఈ ప్రాంతం అంతా కూడా దాదాపు అంటే ఉన్న పలంగా వరద వచ్చిన పరిస్థితుల్లో వీళ్ళందరూ కూడా ఎటు వెళ్ళలేని పరిస్థితి వల్ల వీళ్ళందరూ కూడా అక్కడ చిక్కుపోయారు. మరోవైపు ముస్తాబాద్ శివారులో ఉన్నటువంటి ఫ్లిప్కార్ట్ అలాగే రిలయన్స్ గోదాములు ఉన్నాయి. ఈ రిలయన్స్ ఈ గోదాములన్నింటిలో కూడా దాదాపు చాలామంది పదుల సంఖ్యలో ఉద్యోగులు ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళు కూడా అక్కడ విధులు నిర్వహిస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా నిన్న విధులకు హాజరయ్యి రాత్రి ఒక్కసారిగా వరద చుట్టుముట్టడంతో వాళ్ళందరూ కూడా తిరిగి రాలేని పరిస్థితి, గ్రామాలకు చేరుకోలేని పరిస్థితి అయితే ఉంది. వాళ్ళందరికీ కూడా ఉదయం హెలికాప్టర్ల ద్వారా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా వాళ్ళందరికీ ఉదయం అల్పాహారం అయితే అందించారు. మధ్యాహ్నం వాళ్ళందరినీ కూడా అక్కడికి వెళ్ళే అవకాశం లేకపోవడంతో వాళ్ళందరూ కూడా హెలికాప్టర్ లేదంటే ఎన్డీఆర్ఎఫ్ బోట్ల ద్వారా కూడా వాళ్ళందరినీ బయట తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతం ఏదైతే గన్నవరం మండలం చుట్టుపక్కల ప్రాంతాలైనటువంటి ఈ ప్రాంతాలన్నింటినీ కూడా వరద పూర్తిగా చుట్టుముట్టిన పరిస్థితి ఉంది. అదే రాత్రి వరకు కొంచెం తగ్గి ఉదయం తెల్లవారుజామున వరకు తగ్గి మళ్ళీ ఒక్కసారిగా కూడా వరద పెరుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. దాదాపు ఈ గ్రామస్తులను కూడా ఏదైతే వైఎస్ఆర్ జగనన్న కాలనీలో చిక్కుకొని ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ సురక్షిత ప్రాంతాన్ని తీసుకొచ్చి కమ్యూనిటీ హాల్లో వాళ్ళకి పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. వాళ్ళందరినీ కూడా అక్కడ పునరావాసం ఏర్పాటు చేసి వాళ్ళందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసే అందుకు కూడా స్థానికులు కావచ్చు అలాగే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నాయకులు కావచ్చు వాళ్ళందరూ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇది ప్రస్తుతం గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి గన్నవరం మండలం ముస్తాబాద్లోని తాజా పరిస్థితి. కెమెరామెన్ రమణతో ఉమామహేష్, ఈటీవీ న్యూస్, గన్నవరం నుంచి. విజయవాడలో వరద ముంచెత్తిన ప్రాంతాల్లో ప్రభుత్వం జోరుగా సహాయ చర్యలు కొనసాగిస్తోంది. అత్యవసర ఆరోగ్య పరిస్థితుల్లో ఉన్న గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధులను ప్రత్యేకంగా బోట్లు తీసుకొచ్చి అక్కడి నుంచి తరలిస్తోంది. సింగనగర్ సహా ఇతర బాధిత ప్రాంత ప్రజలకు ఆహార పొట్లాలు, వాటర్ బాటిళ్లు అందిస్తోంది. ట్రక్కులు, ఇతర వాహనాల్లో ఆహారం అందించే ఏర్పాట్లు చేసిన వందలాది మంది వస్తూనే ఉన్నారు. చూసినంత దూరం బాధితులు కనిపిస్తూనే ఉన్నారు. ఆయా ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి అచ్చెన్నాయుడు బాధితులకు భరోసా ఇచ్చారు. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని చెప్పారు. చిక్కున్నటువంటి వాళ్ళందరికీ కూడా
కృష్ణమ్మ ఉగ్రరూపంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని తీర ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వైకుంఠపురం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కృష్ణమ్మ పల్నాడు జిల్లా వాసులు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు, అదేవిధంగా ఎగువ ప్రాంతంలో నుంచి వస్తున్న వరద తీవ్రతకు కృష్ణానది పరివాహ ప్రాంతాలన్నీ కూడా, గ్రామాలన్నీ కూడా నీట మునిగాయి. ప్రస్తుతం మనం పల్నాడు జిల్లా వైకుంఠపురం గ్రామం వద్ద ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే కరకట్ట సమీపంలో ఉన్నటువంటి గ్రామం పూర్తిగా నీట మునిగి పరిస్థితి ఉంది. అయితే కరకట్ట అంతా కూడా పూర్తిగా కరకట్ట సమాంతరంగా వరద నీరు రాత్రి రావడంతో గ్రామస్తులంతా కూడా బిక్కుబిక్కుమంటూ గడిపారు. రాత్రి అంతా కూడా ఇక్కడే ఉంటూ ఈ కరకట్టగా ఎక్కడ గండి పడుతుందో, కరకట్ట దాటి నీరు అనేది ఎప్పుడు గ్రామంలోకి వచ్చి పడుతుందని చెప్పి వాళ్ళంతా కూడా తీవ్రమైన భయాందోళన వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ శ్రీనివాసరావు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే అటువంటి భాష్యం ప్రవీణ్, వీళ్ళంతా కూడా రాత్రి అంతా కూడా అర్ధరాత్రి వరకు ఇక్కడే ఉండి కరకట్ట వద్ద ఉంటూ ఇక్కడ కట్టడి నివారణ చర్యలు అన్ని కూడా తీసుకుంటూ ఎటువంటి ప్రమాదం జరగకుండా వరద ప్రవాహం అనేది గ్రామంలోకి ఇటు పల్లె ప్రాంతాలకు రాకుండా వాళ్ళంతా కూడా ఇక్కడే ప్రత్యక్షంగా ఉండే అధికారుల సమక్షంలో మనం చూసినట్టయితే ఇక్కడ అంతా కూడా పూర్తిగా కరకట్ట సమాంతరంగా వరద నీరు కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ గ్రామస్తులంతా కూడా ఇక్కడ అధికారుల సాయంతో ఇదిగో పెద్ద ఎత్తున మట్టి తీసుకొచ్చి ఇట్లా ఇక్కడ కరకట్ట అంతా కూడా పైకి 2-3 అడుగులు పై మీద కూడా వేశారు. అయినప్పటికీ కూడా వరద ప్రవాహం క్రమక్రమంగా పైనుంచి పెరుగుతున్న నేపథ్యంలో గ్రామస్తులంతా కూడా రాత్రి అంతా కూడా కంటి మీద కొనుక్కు లేకుండా ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితుల్లో ఒక రకమైన తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఉదయం కొంత మేరకు వరద ప్రవాహం, ఒక అడుగు మేరకు వరద ప్రవాహం తగ్గడంతో ఇప్పుడు గ్రామస్తులంతా కూడా కొంత ఊరట చెందారు. అయినప్పటికీ కూడా చూసినట్లయితే ఇంకా కూడా వరద తీవ్రత అనేది కనిపిస్తూనే ఉంది మనకి. అయితే ఏ క్షణమైనా ఏమైనా జరగవచ్చనే ఉద్దేశంతో గ్రామస్తులంతా ఎక్కువ మంది ఇక్కడే కరకట్ట దగ్గరే కాచుకొని ఉన్నారు. వాళ్ళంతా కూడా ఎటువంటి అంటే లీకులు కాకుండా మనం చూసినట్లయితే ఇక్కడ చూసారు మన కరకట్టకి వైపు దాదాపు ఇసుక బస్తాలు వేసి రాత్రి నుంచి కూడా ఇక్కడే ఉన్నారు. ఇసుక బస్తాలు 4 వరుసలు వేశారు. అయినప్పటికీ ఇప్పటికి కూడా కొంత మేరకు అక్కడక్కడ చిన్నపాటి లీకులు కనిపించడంతో వాళ్ళంతా కూడా ఒక రకమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ క్షణం ఏమవుతుందో, మళ్ళీ పైనుంచి వరద ప్రవాహం పెరిగితే కనుక ఇక ఈ వేసిన సిమెంట్ కట్టలు కావచ్చు, లేదా ఈ కట్ట కావచ్చు, ఏదైనా తెగితే గ్రామాలతో పాటు ఈ పల్నాడు ప్రాంతం, అదేవిధంగా ప్రధానంగా రాజధాని ప్రాంతం మంగళగిరి వరకు కూడా ఈ వరద ప్రవాహం ఉంటుందని చెప్పేసి కూడా వాళ్ళంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ వరద ప్రవాహం గతంలో అయితే వాస్తవంగా ఇక్కడ 56 ఏళ్ల కాలంలో మేము అసలు ఇలాంటి వరదని కానీ ఈ నీటి ప్రవాహాన్ని చూడలేదని చెప్పి కూడా గ్రామస్తులు అంతా కూడా వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే మనతో కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. అసలు రాత్రి వాళ్ళ పరిస్థితి ఏంటో కనుక్కుందాం. చెప్పండి, రాత్రి ఎలా ఉంది అసలు వరద ప్రవాహం? రాత్రి వరద ప్రవాహం ఈ కరకట్ట కానీ తెగితే కింద ఉన్నటువంటి 20 గ్రామాలు, రాజధానితో సహా 20 గ్రామాలు నీట మునుగుతాయండి. ఈ కరకట్ట గురించి రాత్రి 6 దగ్గర నుంచి తెల్లవారి 6 దాకా ఎమ్మెల్యేతో పాటు కలిసి మేమంతా ఈ కరకట్ట మీద మట్టి తోలటం కానీ, కట్టలు వేయటం కానీ ఈ రాత్రి అంతా ఈ పని చేసాం. ఏంటి గతంలో ఇంత వరద చూసారా? ఏంటి ఎప్పుడు రాలేదండి. ఇంతప్పటికీ వరద మాకు వచ్చిన తర్వాత రాలా, ఇప్పుడే రావటం ఇప్పుడు వచ్చింది. ఇక ఇంతప్పటికి రాలేదండి. ఇప్పుడు మా బంధం అయితే ఊళ్ళో వాళ్ళు కానీ మొత్తం ఏదైనా కానీ ఎమ్మెల్యే గారు వచ్చి, కలెక్టర్ గారు వచ్చి ఇవన్నీ చేసి కొద్దిగా మాకు ఈ పని అప్పచెప్పారు. పని చేసుకున్నాము, ఆపామండి. అది చెప్పండి. అటు చూస్తే విజయవాడ అమరావతి రోడ్డు కావచ్చు, ఇటు నుంచి మళ్ళీ అమరావతి గుంటూరు రోడ్డు, ఏదో అన్ని నలువైపులా వరద ఉంది. ఈ వైకుంఠపురానికి రాకపోకలు ఎలా ఉన్నాయి? అసలు ఈ కరకట్ట పొంగితే ఏంటి పరిస్థితి? ఏమీ లేవండి, రావడానికి అవకాశం లేదు. చుట్టూ వరద నీరే ఉంది. చుట్టూ ఎటు చూసినా కానీ ఎటు రావద్దు కాదు. మొత్తం ఇది వరదలోనే గుట్టట్లోనే ఉంది. మీరు చెప్పండి, వరద ప్రవాహం ఇలా ఉంది, చూస్తే మొత్తం ఇటు చూసినా నీరే కనిపిస్తుంది. అధికారులు కానీ ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. మీకు ఏమైనా సహాయ సహకారాలు లేదా ఆహారం వాటికి సంబంధించి ఏమన్నా మీకు చేస్తున్నారు? ఆహారం ఏం లేదులే కానీ అందరూ ఎమ్మెల్యే గారు, ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు, మరి మా సిఐ గారు, పోలీసు వారు, ఎస్ఐ గారు అందరూ కూడా వచ్చి ఇక్కడ అలర్ట్ అవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి అంతా ఊళ్ళో అందరూ కూడా సర్పంచి, ఎంపీటీసీ అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మళ్ళీ ఊళ్ళో ట్రాక్టర్లన్నీ తీసుకొచ్చి నాయకులు
టాటర్లు తీసుకొచ్చి కుక్లైన్ పిలిపించి అప్పుడప్పుడు ఈ కట్ట ఈ రకంగా పోయటం జరిగింది. అప్పుడు కూడా తెల్లారగట్ట 5ంటికి కూడా చాలా ఆందోళనగా ఉంది మాకు. కట్ట తెగిద్దేమో మనం ఇలా చేయపోతే అని అందరూ ఊళ్ళో సహాయంతో ఇట్లా చేసి ఈ కట్టలేపించి ఇప్పుడు కొద్దిగా ఒక 1.5 అడుగున్నర దాకా తగ్గింది. ప్రశాంతంగా ఉంది ఇప్పుడైతే మాకు ఊళ్ళో వాళ్ళకి. వరద ప్రవాహం ఒక అడుగు మేర తగ్గడంతో కొంత ఊరట చెందామని, అయితే ఇంకా ముప్పు పొంచి ఉందని. అయితే ఇదే కాలంలో అటు అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, తమకు పూర్తిగా అందుబాటులో ఉండి ఘటనా స్థలంలో ఉండి సహాయ చర్యలు కావచ్చు, కట్టడి చర్యలు కావచ్చు తీసుకుంటూ ఆ ప్రజలు అప్రమత్తం చేయడంతో పాటు వాళ్ళకి మేము ఉన్నామనే భరోసా కూడా అందించారని చెప్పి కూడా స్థానికులు అంటున్నారు. ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో మేమంతా కూడా ఉపశమనం పొందామని, ఎట్టి పరిస్థితులు అటు అధికారులు కావచ్చు, ప్రభుత్వంగా పూర్తిగా సహకరించారు. గ్రామస్తులు కూడా పూర్తి స్థాయిలో అటు అధికారులు, ఇటు సిబ్బంది, గ్రామస్తులు అంతా కలిసికట్టుగా ఉండి ఈ కరకట్ట అనేది పొంగి పొరలకుండా ఎటువంటి లీకులు గండి పడకుండా చర్యలు తీసుకున్నారని చెప్పి కూడా స్థానికులు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, పల్నాడు జిల్లా.